హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మేము మీకిచ్చే కంటెంట్ నచ్చినట్టయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండ్ జీకే నోట్స్ అండ్ ఎగ్జామ్స్ కావాలనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నంబర్‌కైతే మీరు వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే. అలాగే మనకు ప్లే స్టోర్‌లో కొత్తగా యాప్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ జేవీ ఆస్పిరెంట్ గ్రూప్ అని చెప్పగానే మీకు ఇక్కడ ప్లే స్టోర్‌లో యాప్ ఉంటుంది. అక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొన్ని రకాల కోర్సులుంటాయి. వాటిని మీరు పర్చేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ యొక్క వీడియోలో వచ్చేసి మీకు 2024 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ పాలిటీ అంశాల గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ మనం 2024 జనవరి నుండి అక్టోబర్ వరకు ఈ యొక్క కరెంట్ పాలిటీ అంశాలనేవి వీడియోల రూపంలో డిస్కస్ చేసి మన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో లింక్‌ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అలాగే కామెంట్ బాక్స్‌లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. తప్పకుండా ఆ వీడియోలో కూడా చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ పాలిటీ అంశాలు. ఓకే. అండ్ ఈ వీడియో వచ్చేసి మీకు 2024 నవంబర్ నెలకు సంబంధించినటువంటి పాలిటీ అంశాలు మాత్రమే. ఓకే. ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్. ఈ యొక్క కమిషన్ యొక్క గడువును పెంచడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు చూద్దాం. మతం మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలా లేదా అనేటువంటి అంశంపై అధ్యయనానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి కమిషన్ పదవీ కాలాన్ని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మరో 1 ఇయర్ ఎక్స్‌టెన్షన్ చేసింది. 1 ఇయర్ పాటు పెంచడం జరిగింది. వాస్తవానికి ఈ యొక్క కమిషన్ 2022లో 2 సంవత్సరాల గడువుతో ఏర్పడింది. అయితే దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇంకా పూర్తి కాలంగా ఇది ఇంకా ఏర్పడలేదు కాబట్టి, ఇంకా నివేదిక తయారు కాలేదు కాబట్టి, మరో 1 ఇయర్ ఎక్స్‌టెన్షన్ చేసింది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము. అక్టోబర్ 10తో ముగియాల్సిందన్నమాట వాస్తవానికి ఈ యొక్క కమిషన్ గడువు. దాన్ని తాజాగా 2025 అక్టోబర్ 10 వరకు పెంచడం జరిగింది. ఓకే. అండ్ ఈ యొక్క కమిషన్ వచ్చేసి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందన్నమాట. ఓకే. ఇంపార్టెంట్ కమిషన్ ఇది. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. కశ్మీర్ బీజేపీ ఎమ్మెల్యే రానా కన్నుమూత. ఇటీవలే జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు కూడా జరిగాయి. రీసెంట్‌గా అక్కడ నుండి ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూశారు. ఇలాంటివి అడుగుతూ ఉంటారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ చూద్దాం. జమ్మూ కాశ్మీర్‌కు చెందినటువంటి సీనియర్ బీజేపీ నేత, అలాగే ఎమ్మెల్యే అయినటువంటి దేవేందర్ సింగ్ రాణా. గుర్తుపెట్టుకోండి, దేవేందర్ సింగ్ రాణా ఇటీవల ఎక్కడ కన్నుమూశారు? ఏ రాష్ట్రంలో లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో లేదా ఏ పార్టీకి చెందినవారు? ఇలాంటి అన్ని అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే. అండ్ ఈ యొక్క దేవేందర్ సింగ్ రాణా ఇటీవలే జమ్మూ కాశ్మీర్‌లో జమ్మూ జిల్లా నుండి నగ్రోటా అనేటువంటి ఒక స్థానం నుండి గెలుపొందడం జరిగింది. నగ్రోటా అనేటువంటి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2014 ఎన్నికల్లో తొలిసారి ఈయన ఎమ్మెల్యే అయ్యారనమాట. రీసెంట్‌గా కూడా ఈ యొక్క 2024 జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో కూడా గెలుపొందడం జరిగింది. నగ్రోటా అనేటువంటి ఒక శాసనసభ నుండి. ఒక నియోజకవర్గం నుండి. ఓకే. నెక్స్ట్ టాపిక్. వ్యక్తిగత గోప్యత అనేది భార్యాభర్తలకు కూడా వర్తిస్తుంది అని మద్రాస్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. దంపతుల్లో భార్యకు, భర్తకు వ్యక్తిగత గోప్యత హక్కు ఉంటుందని అది వారి యొక్క ప్రాథమిక హక్కు అని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఇలాంటివి తీర్పులు గాని, లేదంటే స్పష్టీకరణలు గాని, ఇలాంటివి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటారు. ఇటీవలే ఏ రాష్ట్ర హైకోర్టు ఈ యొక్క భార్యాభర్తలకు కూడా వ్యక్తిగత గోప్యత హక్కు వర్తిస్తుంది అని ఏ రాష్ట్ర హైకోర్టు చెప్పిందంటే మద్రాస్ హైకోర్టు. ఓకే. తమిళనాడు. అండ్ నెక్స్ట్ టాపిక్. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా త్వరలో ఇవ్వనున్నట్టు ప్రకటించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో జమ్మూ కాశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను త్వరలో ఇవ్వనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించడం జరిగింది. స్వయంగా లెఫ్టినెంట్ గవర్నర్ వివరాలను వెల్లడించారు. ప్రెజెంట్ సీఎంగా ఎవరున్నారంటే ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. అండ్ స్పీకర్ వచ్చేసి అబ్దుల్ రహీం రాదర్. ఓకే. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా రీసెంట్‌లీ ఎన్నికయ్యారు గదా! అలాగే స్పీకర్ వచ్చేసి అబ్దుల్ రహీం రాదర్. ఓకే. నెక్స్ట్ మరొకటి ఇంపార్టెంట్ చూడండి. డెఫినిట్‌గా ఈ చట్టం అనేది తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంది. మేబీ డెఫినిట్‌గా మీకు అడిగే ఛాన్స్ ఉంది. ఏదో ఒక చిన్న ఎగ్జామ్‌లో అయినా సరే. దివ్యాంగుల చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది అని అడుగుతారు. దివ్యాంగుల చట్టం 2016. చాలా ఎగ్జామ్‌లో కూడా అడిగారు ఇది. దివ్యాంగుల చట్టం 2016 సమగ్రంగా అమలు చేయాలని కేంద్రానికైతే ఈ యొక్క సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ చట్టము 2012 నుండి అమల్లోకి వచ్చినప్పటికీ కూడా చాలా రాష్ట్రాల్లో, చాలా ప్రాంతాల్లో ఈ యొక్క చట్టం అనేది నీరుగారుతూ ఉంది. కాబట్టి సమగ్రంగా మీరు అమలు చేయాలని ఈ యొక్క సుప్రీం కోర్ట్ అయితే కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు, నోటీసులు జారీ చేసింది. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. అన్ని ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి రాష్ట్రాలకు అనేది అధికారము లేదు అని సుప్రీంకోర్టు అయితే ఒక కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది నవంబర్ 5న. సో, ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకునే విషయంలో సుప్రీంకోర్టు నవంబర్ 5 అయితే ఒక కీలకమైనటువంటి, ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పు అయితే వెలువరించింది. సో, ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ సహజ ఉమ్మడి వనరులు కాబోవని తెలిపింది. సో, సహజ ఉమ్మడి వనరులు ఈ పాయింట్ అండర్‌లైన్ చేసుకోండి. ప్రైవేట్ వ్యక్తుల ఏవైతే ఉంటాయో యాజమాన్యంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా సహజ ఉమ్మడి వనరులు ఎప్పటికి కూడా కాబోవని సుప్రీంకోర్టు తెలియజేసింది. ప్రజల ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు వాటిని ఏకపక్షంగా పంపిణీ చేయజాలవని స్పష్టం చేసింది. అయితే కొన్నింటిలో మాత్రం మినహాయింపు ఉంటుందని 7:2 మెజారిటీతో తీర్పు ఇవ్వడం జరిగింది. 7:2. సో, మొత్తం ఈ యొక్క రాజ్యాంగ ధర్మాసనంలో 9 మంది ఉంటే, అందులో 7 మంది దీనికి ఈ యొక్క తీర్పు అనుకూలంగా, అలాగే 2 వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క తీర్పనమాట. ఓకే. సో, సీజేఐ చంద్రచూడ్ వాస్తవానికి నవంబర్ 5 నాటికి సీజేఐ చంద్రచూడే ఉన్నారు. అండ్ ఖన్నా లేటెస్ట్ 51వ సీజేఐ వచ్చేసి మీకు జస్టిస్ ఖన్నా. ఓకే. అండ్ ఈ యొక్క తీర్పులో భాగంగా ఏ ఆర్టికల్‌పై ఈళ్ళు వెల్లడించడం జరిగిందంటే ఆర్టికల్ 31 అలాగే ఆర్టికల్ 39 ఈ యొక్క 2 ఆర్టికల్ నిబంధనల వివరణపై కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది ఈ యొక్క తీర్పులో భాగంగా. ఓకే. అండ్ నెక్స్ట్ ఒకసారి ధర్మాసనంలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య చూసుకుంటే సభ్యులు ఎవరెవరు ఉన్నారంటే, సో, ఇక్కడ సీజేఐ చంద్రచూడ్. సీజేఐ చంద్రచూడ్ ఇప్పుడు కాదు. గతంలో ఉన్నాడు గదా! నవంబర్ 5 నాటికి ఈ యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది. సో, హృషికేశ్ రాయ్, బివి నాగరత్న, సుధాంశు ధూలియా, మనోజ్ మిశ్రా, రాజేష్ బిందాల్, అలాగే సతీష్ చంద్ర శర్మ, ఆగస్టిన్ జార్జ్ అండ్ పార్థివ్ వాలా. ఓకే. మొత్తం 9 7:2 రేషియో. అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% కోటా ఇస్తున్నట్లు ప్రకటించింది. సో, వాస్తవానికి అందరికీ కూడా ఈవెన్ నాకు కూడా ఏ రాష్ట్రంలో అయినా సరే, ఎక్కడైనా సరే మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్ ఉందంటే వెంటనే మైండ్‌లో వచ్చే ఆన్సర్ వచ్చేసి 33%. అయితే ఈ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఇటీవలే ఒక తీర్మానం చేసింది. అమలు చేస్తున్నట్టు ఈ యొక్క మహిళలకు రాష్ట్ర ఉద్యోగాల్లో 35% చూడండి. సో, 33% కాదు ఇకపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 35% కోటా వాళ్ళకు లభిస్తుంది. ఇంపార్టెంట్ ఇది రిజర్వేషన్. నెక్స్ట్ టాపిక్. సర్వోన్నత న్యాయస్థానం కొన్ని కొత్త నిబంధనలనైతే తీసుకురావడం జరిగింది. సో, ఏంటి ఆ నిబంధనలు అనేది చూద్దాం ఇక్కడ. సో, వేసవి సెలవులకు సర్వోన్నత న్యాయస్థానం ఇకపై పాక్షిక పని దినాలుగా పరిగణించబడుతుంది. సో, వాస్తవానికి ఈ యొక్క వేసవి సెలవులు ఉంటుంది కదా సుప్రీం కోర్టుకు, వాటిని ఇకపై పాక్షిక పని దినాలుగా పరిగణించబడుతుంది. అలాగే సెలవు కాల ధర్మాసనంలో సభ్యుడయ్యేటువంటి న్యాయమూర్తిని వెకేషన్ జడ్జి అని కాకుండా జడ్జి అనే పేరుతోనే పిలుస్తారు. వాస్తవానికి ఎవరైనా ఈ యొక్క లీవ్స్ ఉన్నటువంటి టైంలో న్యాయమూర్తిని వెకేషన్ జడ్జి అని కాకుండా ఇకపై జడ్జి అనేటువంటి పేరుతో సంబోధిస్తారు. అలాగే దీనికోసం సుప్రీంకోర్టు నిబంధనలను 2013కు సవరణ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి. సో, సుప్రీంకోర్టు నిబంధనలు అనేది ఏ చట్టం అంటే 2013కు. సో, దీనికి సవరణలు చేసిన తర్వాతనే వీటిని మార్పు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ సుప్రీంకోర్టు కొలీజియంలో నూతన సభ్యుడు. సో, చాలా ఇంపార్టెంట్. రీసెంట్‌గా ఈ యొక్క సీజేఐ చంద్రచూడ్ రిటైర్మెంట్ అయ్యాడు రీసెంట్‌గా. సో, ఆయన స్థానంలో 51వ సీజేఐ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా రావడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు కొలీజియం అంటే మనకు మొత్తంగా ఎంతమంది సభ్యులుంటారంటే 5 మంది సభ్యులుంటారు. మైండ్‌లో ఫిక్స్ చేసుకోండి. సుప్రీంకోర్టు కొలీజియము కొందరిని సిఫార్సు చేస్తుంటుంది. హైకోర్టు న్యాయమూర్తులను గాని, లేదంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు గాని, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను గాని సిఫార్సు చేస్తుంది. వాళ్ళు ఈ పదవికి అర్హులని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఆ యొక్క సిఫార్సు చేసే కమిటీని ఏమంటామంటే ఈ యొక్క రాజ్యాంగం భాషలో సుప్రీంకోర్టు కొలీజియం అని పిలుస్తారు. సుప్రీంకోర్టు కొలీజియంలో మొత్తం 5 మంది ఉంటారు. న్యాయమూర్తుల సుప్రీంకోర్టు కొలీజియంలో ఎవరు కొత్తగా చేరారంటే జస్టిస్ ఏఎస్ ఓక్. పేరు గుర్తుపెట్టుకోండి. జస్టిస్ ఏఎస్ ఓక్ కొత్త సభ్యుడిగా చోటు దక్కించుకున్నారు. సో, తద్వారా మొత్తం 1+4 మెంబర్స్ అయ్యారు. సో, ఏంటి 1+4 మెంబర్స్ అంటే ఒకరొచ్చేసి సీజీఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. అండ్ నలుగురొచ్చేసి ఇతర న్యాయమూర్తులుంటారు. మొత్తంగా 5 మంది ఈ యొక్క సుప్రీంకోర్టు కొలీజియంలో ఉంటారు. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం.
సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణం స్వీకారం చేశారంటే ఇక మీకు తెలిసిన విషయమే. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా. జస్టిస్ సంజీవ్ ఖన్నా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే ప్రమాణ స్వీకారం చేయించారు. 50వ సీజేఐ వచ్చేసి జస్టిస్ డివై చంద్రచూడ్ నవంబర్ 10న పదవీ విరమణ చేశారు. అండ్ నవంబర్ 11 నుండి జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. నవంబర్ 11 నుండి 2025 మే 13 వరకు దాదాపు 6 నెలల పాటు పదవిలో కొనసాగుతారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా 1960 మే 14న జన్మించారు. ఓకే. ఇంపార్టెంట్. అండ్ ఈయన 2019 జనవరి 18 నుండి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. 2019 జనవరి 18 నుండి. అండ్ నెక్స్ట్ టాపిక్. అలీగఢ్ యూనివర్సిటీకి మైనారిటీ హోదా. ఇటీవలే సుప్రీంకోర్టు కూడా ఒక కీలకమైనటువంటి తీర్పును వెలువరించింది. ఏంటంటే అది 7 మంది సభ్యులున్నారు. 7 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మైనారిటీ హోదా అంశంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పునైతే వెలువరించింది. ఈ యొక్క అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీను మైనారిటీ విద్యా సంస్థగా పరిగణించలేమంటూ 1967 ఇయర్ గుర్తుపెట్టుకోండి. 1967లో 5 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును తాజాగా 7 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వ్యతిరేకించింది. వాస్తవానికి ఏంటంటే 1967లో ఈ యొక్క అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ విద్యా సంస్థగా ఇవ్వలేదు. ఆ యొక్క నిర్ణయాన్ని తాజాగా 7 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వ్యతిరేకించడం జరిగింది. ఇక్కడ 7 మంది అంటే 4:3 నలుగురు ఈ యొక్క తీర్పుకు అనుకూలంగా, ముగ్గురు వ్యతిరేకంగా ఇవ్వడం జరిగిందనమాట. మొత్తంగా అలా రేషియో కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. అండ్ అయితే ఇక్కడ ఈ విద్యా సంస్థకు మైనారిటీ హోదా అర్హత ఉందా? లేదా? అనేటువంటి అంశాన్ని ముగ్గురు కొత్త సభ్యుల ధర్మాసనం ఇది కూడా తేలుస్తుందనమాట. కొత్తగా ఏర్పాటయ్యే ముగ్గురు సభ్యుల కొత్త ధర్మాసనం ఈ యొక్క విద్యా సంస్థకు మైనారిటీ హోదా అర్హత ఉంటుందా? లేదా? అనేటువంటి అంశాన్నయితే తేలుస్తుంది. ఓకే. ఈ విషయాలను మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ టాపిక్. కారుణ్య నియామకం హక్కు కాదు. వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క కారుణ్య నియామకం అనేది ఒక హక్కు అని చాలామంది భ్రమిస్తుంటారు. అయితే తాజాగా సుప్రీంకోర్టు అయితే ఒక కీలకమైనటువంటి స్పష్టీకరణ చేసింది. కారుణ్య నియామకం అంటే ఏంటి? మీకు తెలిసిన విషయమే. ఎవరైనా ఉద్యోగస్తులు చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళకు బదులుగా ఇంకొకరిని నియమించడమే కారుణ్య నియామకం. ఆ యొక్క కారుణ్య నియామకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందడం హక్కు కాదని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్యోగం మరణిస్తే ఆయన కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించేటువంటి నిబంధన ఏదీ కూడా లేదు. అందుకనే ఇది ఒక హక్కు కాదని సుప్రీంకోర్టు తెలియజేసింది. ఓకే. ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ జస్టిస్ అమర్నాథ్ గౌడ్ సేవలకు గుర్తింపు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈయనకు చోటు దక్కింది. ఏంటనేది చూద్దాము. తెలంగాణ, త్రిపుర హైకోర్టుల్లో న్యాయమూర్తిగా ఉత్తమ సేవలు అందించినటువంటి జస్టిస్ టి. అమర్నాథ్ గౌడ్‌కు అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. 2017 నుండి 2024 వరకు తెలంగాణ, త్రిపుర హైకోర్టులో ఈయన న్యాయమూర్తిగా పనిచేశారు. ఈయన పరిష్కరించినటువంటి కేసులు మొత్తం ఏంటంటే 91,157 కేసులు పరిష్కరించారు. 2017 నుండి 2024 తెలంగాణ, త్రిపుర హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నటువంటి సమయంలో. ఈయన పని దినాల్లో సగటున ఎన్ని కేసులు పరిష్కరించారంటే 109 కేసులు పరిష్కరించారు. అందుకనే ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈయనకు చోటు దక్కింది. ప్రెజెంట్ తెలంగాణ గవర్నర్ ఎవరున్నారంటే జిష్ణుదేవ్ వర్మ ఈయనను ప్రశంసించడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ పౌరుడి ఆస్తిని ప్రభుత్వం సొంతం చేసుకోవడం హక్కుల హననమే. మరోసారి సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. తమ ఆధీనంలో ఉన్నటువంటి ఉన్న ఒక సాకుతో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను సొంతం చేసుకుంటుంది. అయితే అది ఆ రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులను హరించడమే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఓకే. ఇటువంటి చర్య ప్రభుత్వంపై విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుందని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పిబి వరాలే ఈ ఇద్దరు ధర్మాసనం వెల్లడించడం జరిగింది. ఏంటంటే ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులు ఆస్తులు ప్రభుత్వం యొక్క సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలాంటి వాటిని ఈ యొక్క సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే లేటెస్ట్‌గా అలాంటివి హక్కులను హరించడమే అని చెప్పేసి తెలియజేసింది. ఓకే. ఇక పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ
హర్యానా ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్‌ను కొట్టివేయడం జరిగింది ఈ యొక్క సందర్భంగా. ఓకే. నెక్స్ట్ టాపిక్. సో, విడాకుల కేసు తేలే వరకు అత్తవారింటి ప్రయోజనాలపై భార్యకు హక్కు ఉంటుంది. సుప్రీం కోర్టు ఈ యొక్క తీర్పును ఇవ్వడం జరిగింది. సో, దంపతుల మధ్య కొనసాగుతున్నటువంటి విడాకుల కేసు తేలే వరకు అత్తవారింట లభించేటువంటి ప్రయోజనాలన్నింటిపై భార్యకు హక్కు ఉంటుంది. సో, చాలామంది ఏమనుకుంటారంటే విడిపోయారు కాబట్టి ఆ యొక్క కేసు ఇంకా పెండింగ్‌లో ఉన్నంత వరకు ఇక్కడేంటంటే విషయం పెండింగ్‌లో ఉన్నంత వరకు ఆ యొక్క భార్యకు కూడా వాళ్ళ అత్తవారింటి ప్రయోజనాలపై భార్యకు హక్కు ఉంటుందని ఈ యొక్క సుప్రీం కోర్టు తెలియజేసింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ యొక్క తీర్పునిచ్చింది ఎవరంటే జస్టిస్ విక్రమనాథ్ అలాగే జస్టిస్ పీబీ వరాలే. సో, ఈ తీర్పులు ఇచ్చినటువంటి న్యాయమూర్తుల పేర్లు కూడా ఇంపార్టెంట్. కొన్ని సమయాల్లో వీటివి కూడా అడుగుతా ఉంటారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్ సో, మహారాష్ట్ర శాసనసభ ఫలితాలు వెల్లడి. సో, నవంబర్ 23న ఈ యొక్క కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను వెల్లడి చేసింది. సో, వెల్లడించడం జరిగింది. సో, ఎన్‌డీఏ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మహాయుతి కూటమి. మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు. మహాయుతి కూటమి ఇటీవల ఏ రాష్ట్రంలో ఘన విజయం సాధించింది అనంటారు. సో, మహారాష్ట్రలో. సో, మొత్తం మహారాష్ట్ర శాసనసభ సీట్లు 288 ఉంటాయి. టోటల్ 288. సో, ఇందులో మెజారిటీ మార్కు 145 వస్తే చాలు గెలుపొందినట్టే. సో, ఇక్కడ మహాయుతి కూటమికి ఎన్ని సీట్లు లభించాయంటే 234 ఎన్నికలు వెల్లడించే నాటికి 234 అని గుర్తుపెట్టుకోండి. సో, తర్వాత కొందరు వీళ్ళకి మద్దతివ్వడం అది వేరే విషయం. ఇక్కడ ఎన్నికలు ఫలితాలు వెల్లడైనటువంటి నాటికి చెబుతున్నాం. ఓకే. ఇక్కడ అలాగే మహా వికాస్ అఘాడీ అనేటువంటి ఇండియా కూటమికి 48 సీట్లు రావడం జరిగింది. అలాగే ఇతరులు 6 సీట్లు సాధించారు. సో, ఈ యొక్క ఇతరుల్లో కొందరు తర్వాత ఈ యొక్క మహాయుతి కూటమికి మద్దతు తెలిపారు. సో, కాబట్టి మనకిది అన్నెసెసరీ. ప్రెజెంట్ ఈ యొక్క ఎన్నికల ఫలితాల నాటికి ఎన్‌డీఏ కూటమికి ఎన్నొచ్చాయంటే 2, 3, 4 సీట్స్ వచ్చాయి. ఓకే. అలాగే మహారాష్ట్రలో పార్టీల వారీగా సీట్లు ఓట్ల శాతం చూసుకుంటే అత్యధికంగా బీజేపీకి 132 సీట్లొచ్చాయి. 132 సీట్లు. ఓటింగ్ శాతం వచ్చేసి 26.78%. ఓకే. అలాగే మహారాష్ట్రలో ప్రముఖుల నియోజకవర్గాలు ఒకసారి చూసుకుంటే ప్రెజెంటు చీఫ్ మినిస్టర్‌గా ఎవరున్నారంటే దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. ఆయన నాగపూర్ నైరుతి నుండి గెలిచారు. 39,710 మెజారిటీతో. ఓకే. అండ్ అలాగే ఎన్‌సీపీ అధినేత అయినటువంటి అజిత్ పవారు బారామతి నుండి గెలిచారు. 1,81,132 ఓట్ల మెజారిటీతో. అండ్ మహాయుతి కూటమిలో ముఖ్యమైనటువంటి పార్టీలొచ్చేసి 3 ఉంటాయి. బీజేపీ పార్టీ, శివసేన పార్టీ, అలాగే ఎన్‌సీపీ పార్టీ. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెల్లడి. సో, నవంబర్ 23న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో పాటు ఈ యొక్క జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు కూడా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సో, ఈ యొక్క ఎన్నికల్లో జార్ఖండ్‌లో ఇండియా కూటమి ఘన విజయం సాధించడం జరిగింది. సో, ఇక్కడ జార్ఖండ్ శాసనసభలో మొత్తం సీట్ల సంఖ్య 81 ఉంటాయి. 81 ఉంటాయి. ఇందులో ఇండియా కూటమి 56 సీట్లు గెలుపొందింది. ఎన్‌డీఏ కూటమి వచ్చేసి 24 సీట్స్. అలాగే ఇతరులొచ్చేసి 1 సీటు. సో, మెజారిటీ మార్క్ వచ్చేసి ఇక్కడ 41 ఉంటే చాలు. ఇక్కడ గెలుపొందినట్టే. ఇంపార్టెంట్ చూడండి. ఇండియా కూటమి ఇక్కడ విజయం సాధించింది. అండ్ జార్ఖండ్‌లో పార్టీల వారీగా చూసుకుంటే అత్యధికంగా 34 సీట్లు సాధించింది జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం. 34 సీట్లు 23.44 యొక్క ఓటింగ్ శాతం నమోదు కావడం జరిగింది. అలాగే ఇక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం అని పిలుస్తారు. వరుసగా రెండవసారి అధికారంలోకి రావడం జరిగింది. సో, 2019లో కూడా 47 సీట్లను కైవసం చేసుకుంది ఈ యొక్క పార్టీ. అండ్ 2024లో 56 సీట్లు సాధించుకుంది వ్యక్తిగతంగా. అంటే ఆ పార్టీ పరంగా. అలాగే హేమంత్ సోరెన్ జార్ఖండ్ అత్యంత యువ సీఎంగా గతంలో రికార్డు సృష్టించారు. అండ్ ఇప్పుడు కూడా మరోసారి సీఎం పీఠాన్ని ఎక్కారు. ఓకే. అలాగే జార్ఖండ్‌లో ఇండియా కూటమిలో గల పార్టీలు ఒకసారి చూసుకుంటే జార్ఖండ్ ముక్తి మోర్చా ఇదే మేజర్ పార్టీ అక్కడ. అలాగే ఐఎన్‌సీ, ఆర్‌జేడీ, అలాగే సీపీఐ, ఎంఎల్. ఓకే. అండ్ ప్రెజెంట్ సీఎంగా పనిచేస్తున్నటువంటి హేమంత్ సోరెన్ యొక్క నియోజకవర్గం వచ్చేసి బర్హైట్. ఓకే. సో, ఇవి మీకు 2024 నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఈ యొక్క పాలిటీ అంశాలు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.